తెమండ గాయంతో సుమారు 10 నెలలుగా క్రికెట్కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు అతడు తొలుత రంజీ మ్యాచ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో ఒక మ్యాచ్ ఆడతాడు. అలాగే ఆస్ట్రేలియా సిరీస్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న షమి బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే చీలమండ గాయం చిత్రచికిత్స నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ జరిగినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి ఢిల్లీ ట్రోఫీలోనే అతడు ఆడతాడని అందరూ భావించారు. కానీ గాయం ఇంకా మానకపోవడంతో అతడి రీ ఎంట్రీ ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న షమి నవంబర్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించడమే లక్ష్యంగా అడుగులైతే వేస్తున్నాడు. ఇందులో భాగంగా మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు అతడు రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. రంజీలో బెంగాల్ తరపున ఆడే మహమ్మద్ షమి ఆ జట్టు ఆడే తొలి 2 మ్యాచ్ల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అక్టోబర్ 11న యూపీతో, అక్టోబర్ 18న బీహార్తో బెంగాల్ తలపడనుంది. ఈ 2 మ్యాచ్ల మధ్య తక్కువ గ్యాప్ ఉండటంతో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా షమి ఆడాలని భావిస్తున్నాడు. ఇందులో మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకొని స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్తో డాచీ జట్టు తరపున రీ ఎంట్రీ అయితే ఇవ్వాలని భావిస్తున్నాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ అక్టోబర్ 24న, మూడో టెస్ట్ నవంబర్ 1న జరగనుంది. ఈ 3 మ్యాచ్ల్లో కనీసం ఒక్క దాంట్లో అయినా షమి ఆడే అవకాశం మాక్సిమం కనబడుతుంది. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నాటికి పూర్తి ఫిట్ గా ఉండాలని అతడు భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగా సిద్ధం కూడా అవుతున్నాడు. అయితే న్యూజిలాండ్తో సిరీస్ కు ముందే భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. కానీ బోర్డర్ గవాస్కర్ టోపీ వరుసగా 5వ కైవసం చేసుకోవాలంటే షమి లాంటి పేసర్ జట్టులో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే బీసీఐ కూడా అతని విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. నవంబర్ 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 34 ఏళ్ల మహమ్మద్ షమి చివరిగా భారత్ తరపున వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయం, దానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్ ఆస్ట్రేలియా సిరీస్ చాలా కీలకంగా మారనుంది. ఇందులో గెలిస్తేనే వరుసగా 3వసారి భారత్ ఫైనల్కి అయితే చేరుతుంది. దీంతో అప్పటి వరకు భారత్ పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అలాగే మహమ్మద్ షమీలు ఫిట్ గా ఉండాలని భారత్ యాజమాన్యం భావిస్తుంది. షమి ఇప్పటి వరకు భారత్ తరపున 64 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 229 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమి రీ ఎంట్రీ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.